హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ యాక్చువల్గా ఇప్పుడు ఇమీడియట్గా నేను చేసేది ఏంటంటే ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద సో నెక్స్ట్ 2 days లెవెల్స్ చూద్దాం. ఓకే, రేపు ఫస్ట్ రేపు థర్స్డే కదా. సో ఇది నిఫ్టీ స్పాట్ యాక్చువల్గా. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే స్పాట్కి సెప్టెంబర్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ చూసారా మీరు? ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. 11,535 స్పాట్ ఉంటే మనకి సెప్టెంబర్ కాంట్రాక్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ 11,564 ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ మనకి అరౌండ్ ఒక 45 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది కదా. సో 45 పాయింట్స్ మనకి యాక్చువల్గా ప్రీమియంలో ఉంది. ఏది? బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ కాంట్రాక్ట్. అట్ ద సేమ్ టైం సెప్టెంబర్ నిఫ్టీ కాంట్రాక్ట్ కూడా ఒక 30 పాయింట్స్ ప్రీమియంలో ఉంది. సో మనము ఇక్కడ లెవెల్స్ చూద్దాం. సో ఇది ఆర్లీ చార్ట్, మీరు చూసేది ఆర్లీ చార్ట్. సో నేను స్పాట్ మీదే ఇస్తాను లెవెల్స్, ఎందుకంటే మనకు స్పాట్ కాన్స్టెంట్గా ఉంటుంది కదా. సో స్పాట్ మీదే చూద్దాం. ఇక్కడ నుంచి ఫ్యూచర్లో కూడా మనం స్పాట్ మీదే చేద్దాం, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ. ఓకే ఫ్రెండ్స్, సో బేసిక్గా లెవెల్స్ ఎలా పిక్ చేస్తాననేది నేను కమింగ్ సెషన్స్లో మీకు టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్ చేసిన తర్వాత రోజుకు ఒక కైండ్ ఆఫ్ ఎలా అంటే మీకు ఒక స్ట్రాటజీ అనుకోండి, లేకపోతే ఒక టెక్నికల్ కాన్సెప్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మీకు ఒక సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఒక ఇన్ఫర్మేషన్ లాంటిది షేర్ చేస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి అయితే బేసిక్గా మనం లెవెల్స్ ఎలా తీసుకుంటారంటే, సో పైవోట్ లెవెల్స్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ద్వారానే ఉంటాయి అన్నీ. బట్ దానికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. ఫిబొనాచి అంటారు కొంతమంది, ఎలియాట్ వేవ్స్ అంటారు, క్యామరిల్లా లెవెల్స్ అంటాము. ఓకే, అండ్ పైవోట్ లెవెల్స్ అంటాం. సో ఫ్లోర్ పైవోట్స్ అవ్వచ్చు, మెయిన్ పైవోట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు నేను డైలీ పైవోట్స్ అప్లై చేస్తున్నాను. నేను షేర్ఖాన్ యూజ్ చేస్తున్నాను. సో షేర్ఖాన్లో ఒక యాడ్ స్టడీ అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది, ఒక ఒక సెట్టింగ్స్ అనమాట. సో రైట్ క్లిక్ చేసి ఇలాగ స్టడీ ఉంది కదా ఇక్కడ, సో యాడ్ స్టడీ. సో నేను సింపుల్గా ఇక్కడికి వచ్చి సో పి అని ఎంటర్ చేస్తే పైవోట్స్ వచ్చినాయి. సో పైవోట్స్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అంటే 3 మెథడ్స్ ఉంటాయి: క్యామరిల్లా పైవోట్స్, ఫిబొనాచి పైవోట్స్, నార్మల్ పైవోట్స్ అనమాట. ఓకే, సో నేను నార్మల్ పైవోట్స్ అనేది సెలెక్ట్ చేసి అప్లై చేశాను. సో అప్లై చేయగానే ఇక్కడ ఏం జరిగింది? పైవోట్ లెవెల్స్ అని వచ్చినాయి కదా. సో నేను ఇప్పుడు ఎక్కడున్నాను? చార్ట్ ఎక్కడుంది? ఆర్లీ చార్ట్లో ఉన్నాను. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే 30 days 60 minutes చూస్తున్నారు కదా. సో 30 days 60 minutes ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనము సింప్లిఫై చేసేద్దాం. అంటే ఏంటి సింప్లిఫై అంటే? ఎక్కువగా ఆలోచించొద్దు. నేను క్యాండిల్ స్టిక్స్ చెప్పాను కదా ఆల్రెడీ. క్యాండిల్ స్టిక్స్లో మీకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ క్యాండిల్ ఏమంటారు మీరు? ఇది స్నిప్పెట్ తీస్తాను, 1 second. ఓకే ఫ్రెండ్స్, సో స్నిప్పెట్ తీసాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో, మీరు ఆ గ్రీన్ క్యాండిల్ చూడండి ఎలా ఉంది, స్ట్రాంగ్ ఉంది కదా. అది కూడా ఏ టైం ఫ్రేమ్ మనం చూసింది? ఆర్లీ టైం ఫ్రేమ్. రైట్? సో ఆర్లీ టైం ఫ్రేమ్ మీద మనము ఇక్కడ మీరు చూడండి, ఆర్లీ టైం ఫ్రేమ్ అని ఉంది చూడండి ఇక్కడ కదా, 60 minutes. సో ఇప్పుడు ఫస్ట్ పివోట్ లెవెల్స్ చెప్పినప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తాను, అంటే మోస్ట్లీ నేను రేపే చెప్పేస్తాను పివోట్స్. సో పివోట్స్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో పివోట్ పాయింట్ అనేది ఇది అనుకోండి, ఏది? ఈ ఆరెంజ్ కలర్ కదా. సో పివోట్ పైన ఉంది ఇప్పుడు యాక్చువల్గా. సో పివోట్ పైన ఉంది అంటే ఏంటి? స్ట్రెంగ్త్ ఉంది. ఓకే, సో బేసిక్గా మనం గమనిస్తే ఇప్పుడు నిఫ్టీ నెక్స్ట్ R1 నుంచి R2 వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకి జరిగితే ఈ మంత్లో జరిగిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి అంటే అక్టోబర్ హై వాలటాలిటీ ఉంటుంది, మనం ఊహించలేమన్నమాట. ఘోరమైన ఫాల్ ఉన్నా కూడా పెద్దగా మనం ఈ క్యాండిల్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. నేను గీసింది ఇప్పుడు మంచిగా గ్రీన్ క్యాండిల్ గీసాను కదా, ఇలాంటి క్యాండిల్ ఫామ్ చేస్తారు. ఇది ఆర్లీ. ఓకే, రేపు గనక ఇలాంటి క్యాండిల్ గనక మార్నింగే 11,560 గనక బ్రేక్ అయితే మార్నింగ్ అప్ సైడ్ ఈ లెవెల్స్ మారిపోతాయి. రేపొద్దున ఈ లెవెల్స్ ఉండవు. ఓకే, ఎవ్రీడే న్యూ పైవోట్ లెవెల్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ ఉండవు రేపు. ఓకే, సో రేపు లెవెల్స్ మారుతాయి.
లెవెల్స్ మారినప్పుడు పైవోట్ ఎక్కడుందో పైవోట్ పైనే మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ప్రైస్, సో జనరల్గా రేపు R1 నుంచి R2 వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంటే ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి మీరు, 11,560 టు 11,650 రేపు హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రేపు థర్స్డే. ఎవ్రీ వీక్ మనకి ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది కదా. సో మంత్లీ లాస్ట్ థర్స్డే ఫ్యూచర్స్ ఎక్స్పైరీ ఎలా ఉంటుందో ఎవ్రీ వీక్ థర్స్డే ఆప్షన్స్ ఎక్స్పైరీ అనమాట. సో రేపు నాకు తెలిసినంత వరకు ఇది జరగచ్చు. సో ఇది జరగకపోతే ఏంటి, మనం ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించాలి కదా. సో జరగకపోతే ఏంటి, ఏముంది, రెండే ఆల్టర్నేటివ్స్ కదా. మనం ఏంటి ఫస్ట్ నుంచి డిస్కస్, అప్ సైడ్ డౌన్ సైడ్, వేరే ఆల్టర్నేట్ కూడా లేదు దీనికి. ఇది ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసాడు లాస్ట్ ఆర్లీ చార్ట్లో. లాస్ట్ క్యాండిల్ మనకి ఇండెసిషన్ క్యాండిల్ ఉంది, అందు గురించే నేను రెండు సైడ్లో గీస్తున్నా. అర్థమవుతుంది కదా. దీన్ని ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది మీకు వచ్చి సెషన్స్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా క్విక్ ఇన్స్టెంట్ స్కాల్పింగ్ ఉంటుంది అనమాట మార్నింగ్. ఎలా అంటే నేను మామూలుగా చెప్తున్నా, నేను తీసుకునేది ఎలా అంటే, ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అవగానే ఇక్కడ షార్ట్ కొడతాం. ఓకే, ఈ షార్ట్ కొట్టినప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందో తెలుసా, ఈ పైనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటాను, బట్ టార్గెట్ నాది 100 పాయింట్స్. అంటే కొడితే 20 పాయింట్స్ స్టాప్ లాస్ కొడుతుంది, లేకపోతే 100 పాయింట్స్ వచ్చేసింది. అవునా, ఎందుకు, నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్లో ఉంది కాబట్టి. ఓకే, ఇది బట్ స్టాప్ లాస్ కొట్టగానే నేను ఏం చేయాలి, ఇమీడియట్గా ఇక్కడ స్టాప్ లాస్ కొట్టగానే నేను రివర్స్ ట్రేడ్ తీసుకుంటాను. ఎందుకు, కిందది పోయింది కాబట్టి. అంటే ఏంటి, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ట్రేడ్ తీసుకోకుండా బయట మట్టికి ఉండకూడదు అనమాట. అంటే ఐ మీన్ టు సే బయట ఉండకూడదు అంటే సైలెంట్గా ఉండకూడదు. నువ్వు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ట్రేడ్ చేసేయాలి ఇమీడియట్గా. ఓకే, ఇది నిఫ్టీ లెవెల్స్. ఓకే, రేపటి కోసం నేను యాక్చువల్గా ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే ఇవ్వను, ఎందుకంటే అది యాక్చువల్గా ఇట్స్ లైక్ అన్ అడ్వైజరీ. టిప్స్ ఇవ్వడము, కాల్స్ ఇవ్వడము, అది నా దృష్టిలో ఐ కాంట్ డూ ఇట్. ఓకే, నేను చేయలేను అది. సో నేను ఈ వ్యూ అయితే ఇస్తున్నాను మీకు. ఓకే, సో ఎందుకు ఈ రెండు ఇచ్చానంటే, ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది లాస్ట్ ఆర్లీ చార్ట్లో. మీకు నేను ఇవి రిమూవ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో లాస్ట్ రెడ్ క్యాండిల్, అది ఇండెసిషన్ క్యాండిల్ అనమాట. సో ఎయిదర్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. అప్ సైడ్ అయితే 11,560 టు 11,650, డౌన్ సైడ్ అయితే ఏమనుకున్నా 11,560 టు 11,460. రేపు అది కూడా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగ 100 పాయింట్స్ మనం టార్గెట్ తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నిఫ్టీ మీద. లెట్స్ సి, నేను ఇప్పుడు చెప్పింది నిఫ్టీ స్పాట్ మీద, మీరు దాన్ని ఫ్యూచర్స్లో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ చూస్తే, ఓకే ఇది కూడా స్పాటే 23,874 ఉంది. నేను ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంచాను కదా పైవోట్ లెవెల్స్. సో ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ ప్లేస్ చేసాను. అది ఇప్పుడు నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తే మీకు అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీరు చూడండి, ఇక్కడ కూడా చూసారు ఎలాగా మీరు అర్థం అవుతుంటే. మనము నిన్న ఒకటి డౌ థియరీ అనేది కూడా చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పాను నేను మీకు. ఇండెక్స్ల మీద బేస్ అయ్యే మనకి ఏముంటుంది, ఇండెక్స్ల మీద బేస్ అయ్యే మనకి వాల్యూమ్ కానీ ప్రైస్ మూమెంట్స్ కానీ, స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్స్ కానీ వాల్యూమ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో రెండు ఇండెక్స్లు గనక పైకి వెళ్తుంటే మనకి అందుట్లో ఉన్న స్టాక్స్, నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ పైకి వెళ్తాయి. లేదా రెండు ఇండెక్స్లు కనుక కిందకు వస్తుంటే మనకి కరెక్షన్ అనేది ఉంటుంది మార్కెట్లో. అది గుర్తుపెట్టుకోండి. రెండు ఇన్వర్టెడ్గా వెళ్తుంది అనుకోండి, అది మ్యాచ్ అవ్వదు అనమాట, గ్రోత్కి మ్యాచ్ అవ్వదు. అంటే కన్సిస్టెంట్గా ఉంటుంది, ఎక్కువసేపు అలా నడవలేవు, ఆపోజిట్ డైరెక్షన్స్ నడవలేవు. యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ నిఫ్టీ అలాగే ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఊపు అందుకుంటుంది. సో ఇక్కడ కూడా మీరు చూస్తే రేపు సేమ్ సినారియో నిఫ్టీ మీద ఏం అప్లై చేశారో అదే అప్లై చేయొచ్చు. ఓకే, మీకు ఇది ఫెయిల్ అయితే, ఏది 23,830 కనుక ఫెయిల్ అయితే షార్ట్ కొట్టడమే, ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంక మీరు ఏది ఆలోచించక్కర్లా. మార్కెట్ తర్వాత సంగతి తర్వాత, ముందే ఎంటర్ అయిపోయి టార్గెట్ని లేకపోతే వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా బేసిక్గా నేను చెప్పేది మీకు అర్థమయ్యే వరకు వాచ్ చేయండి లెవెల్స్, మీకు అర్థమవుతుంది.
సో వాటి టార్గెట్ ఎంత, ఆల్మోస్ట్ 23,828 దగ్గర, 830 దగ్గర అనుకోండి. 830 దగ్గర షార్ట్ కొడితే 23,830 దగ్గర షార్ట్ కొడితే ఎప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీలో మినిమం 50 పాయింట్స్ 70 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, సో టార్గెట్ వచ్చేసి ఎంత ఉంది, ఆల్మోస్ట్ 23,550. సో 23,550 ఉంది. సో మీకు ఆల్మోస్ట్ ఒక 320 పాయింట్స్ టార్గెట్ ఉంది. ఓకే, డౌన్ సైడ్, అది కూడా ఈ క్యాండిల్ వరకే నేను చెప్పింది. ఓకే, ఇక్కడ కింద వరకు కాదు. సో రేపు ఇది డౌన్ సైడ్ అయితే, అంటే బ్రేక్అవుట్ అవగానే, లేదు అప్ సైడ్ అనుకుందాం, ఇంక దీనికి గనక పైన ఓపెన్ అయితే గనక సింపుల్గా ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఇంకా టార్గెట్ ఫస్ట్ R1 అనమాట, రేపటి R1. సో రేపటి లెవెల్స్ రేపు తీసుకోవాలి. అవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది నేను పైవోట్ లెవెల్స్ వచ్చినప్పుడు చెప్తాను. అంటే నెక్స్ట్ రోజు వచ్చే పైవోట్ లెవెల్స్ని మనం ఈ రోజే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవచ్చు. మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, బట్ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే, ప్రీవియస్ డే అంటే ఇవాళ ఓపెన్ హై లో క్లోజ్ తీసుకుని, ఓకే, సో ఇవాళ హై లో క్లోజ్ తీసుకుని మనం నెక్స్ట్ డే పైవోట్ లెవెల్స్ అనేది మనము క్యాలిక్యులేట్ చేసి మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట. అంటే మనము ఆ లెవెల్స్ని ముందుగానే ప్లేస్ చేసుకోవచ్చు ఒక చార్ట్ మీద. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు చూసారు కదా ఎందుకు ఇలాగ రెండిట్ల మీద మనకి బ్యాంక్ నిఫ్టీ మీద రెండిట్ల మీద సేమ్ ఒకేలాగా తీసుకుంటున్నాం అంటే ట్రేడ్, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ క్యాండిల్ అండ్ ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్. ఏ క్యాండిల్ అది? రెడ్ క్యాండిల్. కానీ నాకు రెడ్ క్యాండిల్, ఇండెక్షన్ క్యాండిల్ స్ట్రాంగ్గా నిఫ్టీ మీద బాగా కనపడింది. బ్యాంక్ నిఫ్టీలో నాకు ఎందుకో బుల్సే స్ట్రాంగ్గా ఉన్నారనిపిస్తుంది. ఓకే, ఇది వీక్గా ఉందనిపిస్తుంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎందుకో నాకు ఛాన్సెస్ ఎలా ఉందంటే మార్నింగ్ గ్యాప్ అప్ కనపడుతుంది నాకు కొంచెం. ఓకే, మార్నింగే 24,180 దగ్గర ఓపెన్ అయ్యేటట్టు కనబడుతుంది నాకు. సో 200-300 పాయింట్స్ అప్ సైడ్. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా ట్రేడ్ ఎయిదర్ సైడ్ అనమాట. ఇంకంటే ఒక్కొక్కసారి మార్కెట్ పైకి వెళ్ళిపోయి ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత స్టార్ట్ అవుద్ది కిందకి కరెక్ట్ అవడం. ఒకవేళ బుల్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇంకా కంటిన్యూ అయిపోయి బ్రేక్అవుట్లోకి వెళ్ళిపోతాడు. లేదు ఇది ఫాల్స్ కనుక అయితే కిందకు వచ్చి గ్యాప్ ఫిల్ చేసేస్తాడు. ఓకే, సో మనము చెప్పడానికి ఏదైనా చెప్పచ్చు, బట్ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే జస్ట్ లైక్ ఒక ఐడియా తీసుకుంటున్నాం. స్పెక్యులేట్ కూడా వద్దు. అంటే మనము మార్కెట్ని ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడం కోసం మనం ముందుగానే ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క అనమాట. మనము ఊహించొద్దు మార్కెట్ ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఊహించొద్దు. అది నథింగ్. మార్కెట్ ఎలాగా పనిచేస్తుంది. మనం ఏం చేయాలి, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది ఉండాలి. సో అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అవగానే మార్నింగ్ ఇస్తే ఛాన్స్, ఒకవేళ గ్యాప్ అప్ అయితే నో ట్రేడ్. ఎందుకంటే మనకు నెక్స్ట్ థింగ్ ఏంటో తెలియదు, పైకి వెళ్తాడా మళ్ళీ గ్యాప్ ఫిల్ చేస్తాడా అనేది. అది నేను ఆ కాన్సెప్ట్స్ వేరేగా ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఓకే, లేదు కిందకి కనుక వీక్గా ఉంది మార్కెట్, షార్ట్, ఇమీడియట్ షార్ట్ ఇంకా. సో అది, సో బ్యాంక్ నిఫ్టీ మీద రెండు సైడ్లు కూడా మీరు ఇలా ట్రేడ్ చేయొచ్చు. అప్ సైడ్ అయితే 400 పాయింట్స్కి, డౌన్ సైడ్ అయితే 350 పాయింట్స్కి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ నేను రేపు యాక్చువల్గా కుదిరితే రేపు పైవోట్ లెవెల్స్ ఫినిష్ చేసేస్తాను రేపు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.